యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే కిడ్నీలు తన పనితనం కోల్పోవటం వల్ల కిడ్నీలు చేయవలసిన ఏదైతే రక్తశుద్ధి ఏదైతుందో ఆ రక్తశుద్ధి జరగకపోవటం వల్ల రక్తం శుద్ధి జరిగి మూత్రం ద్వారా వెలువడాల్సిన మలినాలు వెలువడకుండా, అంటే ఈ కిడ్నీ పేషెంట్స్కు మూత్రం అవుట్పుట్ అనేది కూడా తగ్గిపోతుంది. అంటే ఎంత నీరు తాగినా 2 లీటర్లు 3 లీటర్లు నీరు తాగినా కూడా మూత్రం అనేది తక్కువగా రావటం వల్ల ఆ మూత్రము మళ్ళీ తిరిగి శరీరంలోనే తిరగటం వల్ల రక్తం అంతా కూడా మలినం అయిపోతుంది. ఈ క్రియాటినిన్, బ్లడ్ యూరియా, యూరిక్ యాసిడ్ అనే ఏదైతే మలినాలు మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోవాలో అవి వెళ్ళిపోకపోవటం వల్ల శరీరంలో నుండి ఇతరత్ర అనేకమైన వ్యాధులకు కారణం అవుతాయి. ముఖ్యంగా కిడ్నీలు మనకు పాడైపోయినాయి అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ముఖము ఉబ్బరం, పొద్దున్నే లేవంగానే కళ్ళ చుట్టూ వాపు, ముఖమంతా ఉబ్బరంగా ఉండటము, కాళ్ళ వాపులు మొదలైన లక్షణాలు కనపడంగానే వెంటనే తగిన వైద్యుని దగ్గరికి వెళ్ళి చూపించుకొని మందులు తగిన విధంగా వాడాలి. లేదంటే ఈ డయాలసిస్ అనేది అవసరమవుతుంది. ఇది ఆధునిక పద్ధతిలో అయితే డయాలసిస్.